ప్రమాదకరమైన ఫోన్ క్లోనింగ్ స్కామ్ బయటపడింది. ఢాకాలో డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్వహించిన సెమినార్లో రెగ్యులేటరీ ఆఫీసర్ షాహిద్ ఆలం పాల్గొన్నారు. ఒకే IMEI నెంబర్తో 1,50,000 ఫోన్లు ఉన్నాయని, ఫోన్ పోతే ఈ నెంబర్ సహాయంతో ట్రేస్ చేసి కనిపెట్టవచ్చని చెప్పారు. దేశంలో నానాటికి పెరుగుతున్న సాంకేతికత కారణంగా సైబర్ కేటుగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫోన్ తయారు చేసిన కంపెనీ IMEI నెంబర్ను మొబైల్ తయారీ సమయంలో ప్రోగ్రామ్ చేస్తుంది. అయితే కొన్ని కంపెనీలు 15 అంకెల ప్రత్యేక ఐడెంటిఫైయర్లను, మరికొన్ని కంపెనీలు 17 అంకెల IMEI నెంబర్లను రూపొందిస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఫోన్ క్లోనింగ్ చేసి సేమ్ IMEI నెంబర్తో 1,50,000 మొబైల్స్ ఉన్నాయని బంగ్లాదేశ్ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ AKM ముర్షిద్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఒకే రకమైన IMEI నెంబర్పై మల్టిపుల్ మొబైల్స్ ఉంటే ఏ ఫోన్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉపయోగిస్తున్నారో కనుక్కోవడం పోలీసులకు పెద్ద టాస్క్గా మారుతుంది. సైబర్ నేరగాళ్లు సిమ్ క్లోనింగ్, IMEI క్లోనింగ్ అనే 2 పద్ధతులను ఉపయోగించి ఫోన్లను క్లోన్ చేస్తున్నారు. చాలా సైబర్ నేరాల్లో నేరగాళ్లు ఫేక్ IMEI నెంబర్ల ఫోన్లను వాడుతున్నారు. ఫేక్ IMEI నెంబర్ను కనిపెట్టేందుకు బంగ్లాదేశ్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ను ఉపయోగిస్తోంది.